వియత్నాంలో విహారయాత్ర విషాదాన్ని నింపింది. టూరింగ్ బోటు గల్లంతైన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఒక మొబైల్ కంపెనీ సక్సెస్ మీట్లో భాగంగా జరిగిన ఈ జర్నీ ట్రాజెడీ టర్న్ తీసుకుంది. అసలు ప్రమాదంలో ఏం జరిగింది, ప్రమాదానికి కారణాలేమిటి, నిర్లక్ష్యమే కొంపముంచిందా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా, వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. వియత్నాం బోటు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ పర్యాటకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీకి చెందిన మరో 4 గల్లంతయ్యారు. 23 మందిని కాపాడారు రెస్క్యూ టీం. ప్రమాద సమయంలో బోట్లో 32 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. హోన్మే నుంచి ఆంథాయ్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రారంభమయ్యాక 100 మీటర్ల దూరంలోనే బోటు తలకిందులయ్యింది. 15 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం తర్వాత అక్కడి పరిసర ప్రాంతాలన్నీ కూడా హృదయ విదారకంగా మారాయి. 5,000 కిలోమీటర్ల అవతల తెలుగు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణాలేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాతావరణాన్ని అంచనా వెయ్యలేకపోవడంతో పెను ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. టూరిస్టులకు అసలు లైఫ్ జాకెట్సే లేవు. ఈ సీజన్లో అక్కడ ప్రమాదాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. అయినా అప్రమత్తంగా లేకపోవడంతో మృత్యు ముంచుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్లో ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా సరే నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకునే కారణంగా పర్యాటకుల ప్రాణాల మీదకి వచ్చింది. స్పీడ్ బోట్లలో ప్రయాణించేటప్పుడు అలక్ష్యంగా ఉంటే జరిగే ప్రమాదాలు ఎంత ఘోరంగా ఉంటాయో తెలియజెప్పే ఘటన ఇది. లైఫ్ జాకెట్లు వేసుకుని ఉంటే ఆ 15 మంది ప్రాణాలు నిలిచేవన్నది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. నిర్లక్ష్యం ఎవరిదైనా సరే జరిగిన ఘటన ఆ కుటుంబాలకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. ముగ్గురు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వాళ్ళ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ముడియం శ్రీధర్ డిసీజ్డ్, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అలాగే గెల్లి జయలక్ష్మి డిసీజ్డ్, చనిపోయారు. కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అలాగే నల్లపేట ఆదిశేషయ్య రవితేజ, ఇతను కూడా చనిపోయాడు. ఇతను సత్యసాయి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అలాగే గెల్లి కిషోర్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.